ఈశ్వరుడు అని అంటూ ఉన్నాం. మొట్టమొదట్లో రుద్రుడిగా పిలువబడినటువంటి ఆ పరమేశ్వరుడే కాలక్రమేణా ఈశ్వరుడు అని పిలువబడ్డాడు. కాబట్టి రుద్రుడన్నా ఈశ్వరుడన్నా ఇద్దరు కూడా ఒకటేను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఈ ఉపనిషత్తులలో కొన్ని ఉపనిషత్తులన్నా చూద్దాం. అసలు శివుడి యొక్క తత్వం ఏమిటి, ఇక్కడ ఈశ్వరుడి యొక్క తత్వం ఏమిటి, ఈ విషయాన్ని చూద్దాం. ఇక్కడ ముందుగా శరభోపనిషత్తు, ఇది అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఒకసారి పిప్పలాద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, ఓ ప్రజాపతి, బ్రహ్మ విష్ణువు రుద్రుడు వీళ్ళు ముగ్గురులోనూ అధికులు ఎవరు, ధ్యానింపదగినటువంటి వాడు ఎవరు, ఈ విషయాన్ని నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. ఆ విషయాన్ని విన్నటువంటి ప్రజాపతి, ఓ పిప్పలాద మహర్షి, పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళకి మాత్రమే పరమేశ్వర స్వరూపము అనేది లభిస్తుందయ్యా. మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఆ పరమేశ్వరుడు లభ్యం కాడు. నేను ఎవరి యొక్క శరీరం నుంచి జన్మించానో, అలాగే విష్ణువు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా ఎవరినైతే అర్చన చేస్తూ ఉన్నారో, ఈ దేవతలందరికీ ఎవరు ప్రభువో అతడే శ్రేష్టమైనటువంటి వాడు, అతడే లోకాలకు తండ్రి. ఈ లోకాలకన్నింటికీ కూడా జనకుడైనటువంటి ఆ మహేశ్వరుడి యొక్క మోహం వల్లనే ఈ విషయాన్ని వాళ్ళంతా కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఏ విషయాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు? ఈ చరాచర జగత్తులన్నింటికీ కూడా మూల కారణమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, అతడే మహేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని ఈ దేవతలంతా కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే అది మహేశ్వరుడి యొక్క మాయ అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ప్రజాపతి. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఓ పిప్పలాద మహర్షి, ఆ మహేశ్వరుడే మొట్టమొదటిగా బ్రహ్మను సృష్టించి అతడికి వేదాలన్నీ కూడా అనుగ్రహించాడు. అతడే సర్వదేవతలకి కూడా తండ్రి. అతన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ప్రళయకాలంలో లోకాలన్నింటినీ కూడా లయం చేసేది అతడే. అతడే శ్రేష్ఠుడు. సర్వ జగత్తులను కూడా శాసించేటటువంటి వాడు అతడే. ఆ మహేశ్వరుడే శరభ అనేటటువంటి పేరుతో అవతరించి మహాబలవంతుడై లోకహంతకుడైనటువంటి ఆ నృసింహుణ్ణి జయించాడు. ఆ సమయంలో విష్ణుమూర్తిని సంహరించద్దు అని చెప్పేసి దేవతలంతా కూడా ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు ఆయన కనికరించి ఆ మహావిష్ణువుని చంపకుండా వదిలేశాడయ్యా. అతడే రుద్రుడు. ఆ రుద్రుడే లోకాలకన్నింటికీ కూడా ధ్యానింపదగినటువంటి వాడు. బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించినటువంటి వాడు అతడే. గతంలో బ్రహ్మకి 5 ముఖాలు ఉండేవి. ఆ 5వ శిరస్సుని ఖండించాడు అతడే. ఆ మహేశ్వరుడు, అతడే రుద్రుడు. ఆ రుద్రుడే లోకాలకన్నింటికీ కూడా ధ్యానింపదగినటువంటి వాడు. తన యొక్క 3వ కంటితో లోకాలన్నీ కూడా భస్మం చేసి తిరిగి ఈ లోకాలన్నీ కూడా సృష్టిస్తూ ఉంటాడు. అటువంటి ఆ రుద్రుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఏ మహాదేవుడు తన యొక్క ఎడమ కాలితో మహాబలవంతుడైనటువంటి యముణ్ణి ఒక్క తన్ను తన్నాడో, ఏ మహానుభావుడు అతి భయంకరమైనటువంటి హాలాహలాన్ని
నేరేడు పండుగ అలా గుటుక్కుని మింగేశాడో ఆ రుద్రుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఏ రుద్రుని యొక్క పాదాల మీద శ్రీ మహావిష్ణువు తన యొక్క కన్నులను అర్పించాడో, ఏ మహావిష్ణువుకి చక్రాయుధాన్ని అనుగ్రహించాడో ఆ మహేశ్వరుడే శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని అనుగ్రహించాడు. అందుకే ఆ మహావిష్ణువుకి ఏ మహేశ్వరుడైతే చక్రాయుధాన్ని అనుగ్రహించాడో అటువంటి ఆ మహేశ్వరుడు దక్షయజ్ఞంలో సుర సంఘాలన్నింటినీ కూడా జయించి విష్ణువుని తాడుతో ఏ మహేశ్వరుడైతే కట్టేశాడో అటువంటి మహేశ్వరుడు, అటువంటి ఆ రుద్రుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎవరైతే అత్యంత విలాసంగా త్రిపురాసురులను సంహరించారో, త్రిపురాసుర సంహారం చేసినటువంటి వాడు ఈశ్వరుడు. ఏ మాత్రం కష్టపడకుండా అతి సునాయాసంగా ఈ త్రిపురాసురులను సంహరించేశాడు. అలాగే దేవతల్ని అందరినీ కూడా పశువులుగా చేసి తాను పశుపతి అయినాడు. పశువులు అంటే ఇక్కడ అజ్ఞానులు, దేవతలందరూ కూడా అజ్ఞానులు. ఈ అజ్ఞానులకందరికీ కూడా అధినాయకుడై వాళ్ళకి మోక్ష మార్గాన్ని చూపించాడు. అందుకే అతడు పశుపతి అని పిలువబడతాడు ఆ పరమేశ్వరుడు. పశూనాం పతి పశుపతి అంటే పశువులు అంటే ఇక్కడ అజ్ఞానులు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే మోక్ష మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడో అటువంటి ఆ రుద్రుడికి, ఏ రుద్రుడైతే మన్మధుణ్ణి ఆ తర్వాత యముణ్ణి కూడా దహించి వేశాడో, ఏ రుద్రుడైతే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నేత్రాలుగా కలిగి ఉన్నాడో అటువంటి ఆ రుద్రుడికి, ఆ మహేశ్వరుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తి రాక్షస సంహారం అంతా కూడా చేశాడు. ఇప్పుడు దశావతారాలెత్తినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సును పీడించేటటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి వాడు ఎవరు అంటే సాక్షాత్తు ఆ మహేశ్వరుడే. మహేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణ